హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరికీ నమస్కారం. సో మన ప్రీవియస్ వీడియోస్ అయితే చూడకపోతే పైన కార్డ్స్లో పెట్టాను. ఐ మీన్ పైన కార్డ్స్ కాదు, కార్డ్స్ సారీ, పైన కార్డ్సే అందులో పెట్టి చెక్ చేసండి. సో ఈ వీడియోలో మనం జావా 42 క్లాసిక్ వెహికల్కి సెల్ఫ్ స్టార్ట్ అనేది అవ్వలేదు. అసలు ఎందుకు అవ్వదు? బ్యాటరీ బాగా ఓపెన్ అవ్వదు, సెల్ఫ్ మోటార్ వర్క్ ఓపెన్ అవ్వదు, ఇంగ్లీషన్ పనిచేయడం అవ్వదు, సెల్ఫ్ స్విచ్ పనిచేయడం అవ్వదు, క్లిక్ స్విచ్ పనిచేయడం అవ్వదు, సెన్సర్ అవ్వదు, చాలా ఉన్నాయి. అవన్నీ ఏంటి చెక్ చేయాలని చెప్పేసి మీకు కంప్లీట్గా వీడియో చేశాను. సో మీరు చూస్తున్న క్రియేటివ్ వర్క్ ఛానల్. మన ఛానల్ కనుక ఎప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఖచ్చితంగా చేయండి. లైక్ చేయకుండా స్టెప్ అయిపోయిన వీడియోకి గదిలో చూసారు కదా. ఇది జావా క్లాసిక్ 42 వెహికల్. మా ఫ్రెండ్ ఏంటంటే వాటర్ వాష్ చేసి తీసుకున్న తర్వాత వచ్చిన కంప్లైంట్ ఏంటంటే ట్యాంక్ లాక్ ఓపెన్ అవ్వలేదు అన్నాడు. సర్లే, తీరా ఓపెన్ అయిన తర్వాత తీరా చూస్తే సెల్ఫ్ అవ్వలేదు. ఎందుకు సెల్ఫ్ అవ్వలేదు? కిక్ రావట్లేదు, బండి స్టార్ట్ చేయడానికి అవ్వదు, డౌన్ సెల్ఫ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇటువంటి ఇష్యూ వచ్చినప్పుడు సెల్ఫ్ బటన్ పనిచేస్తుందో లేదో అన్నీ చెక్ చేసుకోవాలి. ఆ బటన్ అనేది మాన్యువల్గా ఒక శాంపుల్ వైపు తీసుకొని సాకెట్ కనెక్ట్ చేయండి. సిగ్నల్ లైట్స్ అవనివ్వండి, వార్నింగ్ ఐ మీన్ హెజార్డ్ లైట్ అవనివ్వండి, హార్న్, ఫ్యాన్స్ అన్నీ పనిచేస్తాయి, ఒక్క సెల్ఫ్ బటన్ తప్ప. సో ఇన్ దిస్ కేస్ ఏంటంటే ఏ మెకానిక్ అయినా సరే ఫస్ట్ బ్యాటరీ పోయిందనేస్తాడు, లేదా సెల్ఫ్ మోటార్ పోయిందనేస్తాడు. అట్లా ఎప్పుడు అనొద్దు, చెక్ చేసిన తర్వాత చెప్పాలి. సో ఫస్ట్ మనం ఏంటంటే కిల్ స్విచ్ అనేది పనిచేస్తుందా లేదా అనేది చూసుకోవాలి. ఆ తర్వాత సెల్ఫ్ బటన్ పనిచేస్తుంది అని చూసుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ అంటే ఫ్యూజ్ బాక్స్ అయితే ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యూజ్ అనేది బాగోపోతే మార్చుకోవడం, ఒకవేళ కాంటాక్ట్ అవ్వకపోతే మార్చుకోండి. ఫ్యూజ్ అనేది రివర్స్ చేసి స్టెప్ బై స్టెప్ ఫ్యూజెస్ అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నట్టు పోయేదేం లేదు. సో ఫ్యూజెస్ అయితే బాగున్నాయండి. దీనికి కంప్లైంట్ ఏదైనా లాస్ట్‌లో చెప్తాను. ఎందుకంటే లాస్ట్ వన్ నాకు దొరికిందనమాట. నేను కూడా స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకొని రావాలి కదా! సో ఈ ఫ్యూజెస్ అని చెక్ చేసేసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే మన వెహికల్ సైడ్ స్టాండ్ అన్నది ఒకసారి సెన్సార్ ఓపెన్, క్లోజ్ అవుతుందో చూసుకోండి. అక్కడ ఏంటంటే మీకు చూసారు కదా, అక్కడ చూపిస్తుంది అందులోని డిస్‌ప్లేలో ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో సైడ్ స్టాండ్ ఆన్‌లో ఉందా, ఆఫ్‌లో ఉందో చూపిస్తుంది. సో ఈ స్విచ్ చెక్ చేసుకున్నాం, అన్నీ చెక్ చేసుకున్నాం. ఓకే. ఇంకా కంప్లెయింట్ ఇంకెక్కడ ఉందంటే మోటార్, సెల్ఫ్ మోటార్ పనిచేస్తుందో చూసుకోవాలి. అండ్ ఇగ్నిషన్ తాళం ఉంది కదా! చూసారు కదా, కిందన గ్రీన్ కలర్ సాకెట్ ఉంది. అది కూడా ఒకసారి డైరెక్ట్ చేసి చూడండి. అక్కడ డైరెక్ట్ చేసిన సరే మీకు అవ్వకపోతే అది కంప్లెయింట్ కాదని అర్థం. నెక్స్ట్ ఏంటంటే మోటార్ అనేది డైరెక్ట్ చేయండి. మోటార్ డైరెక్ట్ చేస్తే సెల్ఫ్ అవుతుందంటే మోటార్ బాగుంది. రెగ్యులేటర్ దగ్గర కూడా బాగుంది. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ బటన్ అవ్వలేదంటే ఈ జావా 42 క్లాసిక్ వెహికల్‌కి ఏంటంటే క్లచ్ దగ్గర కూడా క్లచ్ స్విచ్ ఉంటుందన్నమాట. ఆ స్విచ్ అనేది న్యూట్రల్‌లో ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే క్లచ్ బటన్ ఆపరేట్ అయితేనే మనకి సెల్ఫ్ అది అవుతుంది. లేదంటే సెల్ఫ్ అవ్వదు. చూడండి, ఇక్కడ మనకి సెల్ఫ్ స్విచ్ అయితే ఉంది. మనకి క్లచ్ స్విచ్ అనమాట. గేర్‌లో స్టార్ట్ అవ్వడానికి స్విచ్ అంటారు కదా! మీకు అర్థమయ్యేలాగా ఆ స్విచ్ అనమాట. చూసారు కదా ఇది. ఈ సాకెట్ అయితే దీనికి కంప్లెయింట్ ఇదనమాట. ఆ స్విచ్ అనేది అందులో వాటర్ వెళ్ళిపోవడం వల్ల పాడైపోయి సెల్ఫ్ అయితే అవ్వలేదు. సో క్లచ్ ప్రెస్ చేసినా సరే అందులో ఓపెన్ అవ్వకపోవడం వల్ల బటన్ అనేది పనిచేయలేదు. సో ఇదైతే తీసేస్తున్నాను. తీసేసి డైరెక్ట్ పెట్టాను. డైరెక్ట్ పెట్టేసి ఇప్పుడు చూడండి కొద్దిగా వాయిస్ వస్తుంది, నాయిస్ అనేది. తాళం అయితే ఆన్ చేస్తున్నా. ఆన్ చేసేసి బండైతే స్టార్ట్ చేస్తున్నా. మీకైతే సౌండ్ వస్తుంది, చెక్ చేయండి మీరు కూడా. ఓకేనా? చూసారు కదా, బండైతే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయితే నాకు తెలిసిపోయిందండి. క్లచ్ స్విచ్ పోవడం వల్ల మనకు బండైతే స్టార్ట్ కాలేదు. ఒకసారి మళ్ళా మీకోసం మళ్ళీ ఇంకోసారి చేస్తున్నా చూడండి. ఇందులో జిమ్మిక్‌లు ఏం లేవనమాట. బండైతే స్టార్ట్ అయింది. కంప్లెయింట్ దొరికేసింది. ఆర్‌పిఎం కూడా రైజ్ అయింది, మీరు చూసారు. సో ఇది అనమాట జావా 42 క్లాసులకి ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఈ రకంగా చేసుకోవాలి. సో ఆ స్విచ్‌ని అయితే నేను రిపేర్ చేద్దామని చెప్పేసి మాక్సిమం ట్రై చేశాను. కానీ అక్కడ ఆ స్విచ్ అనేది ఓపెన్ చేయడానికి అవకాశం లేదన్నమాట. మొత్తం అంతా కూడా పోతే మార్చేసుకోవడం, రీప్లేస్‌మెంట్ తప్ప రిపేర్ అయితే లేదు. సో చేసేదేం లేక కస్టమర్‌కి, మా ఫ్రెండ్‌కి ఏంటంటే వెహికల్ లేకపోతే ఈ రోజుల్లో ఎవరికీ అవ్వదనమాట. సో ఇది సాకెట్ అనమాట. దీనికైతే లోపల కనెక్షన్ ఇచ్చేసి బయటికి స్విచ్ తీసేసి కింద నుంచి ఓపెన్ చేయాలి స్విచ్ అనేది. క్లచ్ స్విచ్ అనేది చూసారు కదా అక్కడ. స్టార్ స్క్రూ డ్రైవర్‌తో స్విచ్ అయితే ఓపెన్ చేసేసుకోవచ్చు. సో ఇలాంటి ఇష్యూస్ కనుక వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా వైరింగ్ చెక్ చేసుకోండి. ఎందుకంటే వైరింగ్ విషయానికి వచ్చేసరికి కొద్దిగా టైమ్ టేకింగ్ అవుతుంది. బట్ తప్పకుండా సాల్వ్ చేయకపోతే కస్టమర్ ఫీల్ అవుతారు. ఎక్సెట్రా ఉంటాయి. సో ఇది చూసారా, స్విచ్ అయితే ఇలా ఉందనమాట. ఈ స్విచ్ అయితే పోయింది మనకి. ఇది ఎట్లా వర్క్ అవుతుందంటే మనం క్లచ్ నొక్కగానే ఆటోమేటిక్‌గా స్విచ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే పవర్ అయితే పాస్ అయ్యి మనకి బండి స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. క్లచ్ గనుక వదిలేస్తే స్విచ్ అనేది లోపలికి ప్రెస్ అయ్యి ఉండిపోవడం వల్ల అవ్వదు. ఓకే. సో ఈ స్విచ్ అయితే మనం మార్చుకోవాలి. బట్ స్విచ్ అయితే అవైలబుల్‌లో లేదు ప్రెజెంట్ మన దగ్గర గూడా. సో కస్టమర్ ఏంటంటే తీసుకొస్తా అన్నాడు. సో చూసారు కదా, బండి స్టార్ట్ అయిపోయింది స్విచ్ బయటకి తీసిగానే. సో ప్రాబ్లమ్ సాల్వ్. తర్వాత ఎప్పుడైనా వేద్దామని చెప్పాను.
నియర్లీ ఈ వీడియో చేసి నాకు తెలిసి ఒక 4 మంత్స్ 3 మంత్స్ అయింది. బట్ ఖాళీ లేక ఇంకా స్విచ్ ఇప్పటికి అప్లోడ్ చేస్తారా 1 ఆర్ 2 డేస్ బ్యాక్ నుంచి కస్టమర్ వేద్దాం అంటుంటే ఖాళీ లేదు. సో ఇది ఫ్రెండ్స్ జావా 42 క్లాసిక్ బాబర్ లెజెండ్ వెహికల్‌కి సెల్ఫ్ ఇష్యూ. మాక్సిమం జావా అన్నీ కూడా ఎట్లానే ఉంటాయి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్, క్రియేట్ వర్కర్స్ అండ్ హావ్ ఎ నైస్ డే గైస్. జై హింద్.